టీజీవై న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. లోయపల్లి గ్రామంలో జెడ్పీటీసీ మర్రి నిత్యానిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్. ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు. మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపుదాడులు. 6 అరెస్ట్. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాలకవర్గం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో ఏడుపాయల దుర్గామాత దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. అమ్మవారి దయతో 2 ఏళ్లలో కాళేశ్వరం నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను రప్పించి ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పాలకవర్గం భక్తులకు సేవలందించాలన్నారు. ఏడుపాయల పాలకవర్గానికి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీష్ రావు సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. ఏడుపాయల వనదుర్గా భవానీ మాత దగ్గర జరిగే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా ప్రభుత్వ పరంగా జరిపించడం జరుగుతూ ఉంది. ప్రతి జాతర నిమిత్తం కూడా ₹1,00,00,000, ఒక జాతరకైతే ₹1,50,00,000 కూడా మంజూరు చేసి ఇక్కడ జాతరను ఘనంగా జరిపించి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్ సౌకర్యం కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, ఇక్కడ వ్యవస్థను కూడా హరిత లాంటి గెస్ట్ హౌస్లు నిర్మించి ఇక్కడ వ్యవస్థను కూడా మరి బాగుపరచడం జరిగింది. మరి మొన్ననే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయో సింగూరుకి, ఆ సందర్భంలో కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత టెంపుల్ను ఇంకా కూడా అభివృద్ధి దశలు నడిపించడం కోసం, గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం, మరి ఇక్కడ కాటేజెస్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కోసం ₹100 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. నేను ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా 100 కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గం మీదనే కాకుండా ఈ రాష్ట్రం మీద ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆయురారోగ్యాలు ఇంకా పెరగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, ఇక్కడ తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని, ఆలయ పరిసరాలను కూడా పెంపొందించి ఇంకా చాలా మంది భక్తులకు సౌకర్యంగా కల్పించడమే కాకుండా ఇక్కడ వీటి యొక్క ఆదాయ వనరులను కూడా పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయ వనరులను కూడా పెంపొందించుకునే విధంగా తప్పకుండా కృషి చేస్తాం. మా పాలక వర్గం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మరి వారికి ఈ రోజు నుండి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర ఏ భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా సరైన పరిపాలన కొనసాగిస్తూ పాలకవర్గం చక్కగా పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ సూచన చేస్తూ, జై వనదుర్గా భవానీ మాతాకి. గౌడ్ గారు మరియు ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఏడుపాయల అమ్మవారు అత్యంత ప్రాశస్త్యం చెందిన దేవాలయము వనదుర్గా భవానీ మాత. 4 రాష్ట్రాల నుండి కూడా అమ్మవారు దర్శించుకోవడం కోసం, మొక్కి తీర్చుకోవడం కోసం భక్తులు అనేకంగా వస్తూ ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడుపాయల వనదుర్గా భవానీ మాత దగ్గర జరిగే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా ప్రభుత్వ పరంగా జరిపించడం జరుగుతుంది. ప్రతి జాతర నిమిత్తం కూడా ₹1,00,00,000, ఒక జాతరకైతే ₹1,50,00,000 కూడా మంజూరు చేసి ఇక్కడ జాతరను ఘనంగా జరిపించి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్ సౌకర్యం కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, ఇక్కడ వ్యవస్థను కూడా హరిత లాంటి గెస్ట్ హౌస్లు నిర్మించి ఇక్కడ వ్యవస్థను కూడా మరి బాగుపరచడం జరిగింది. మరి మొన్ననే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయో సింగూరుకి, ఆ సందర్భంలో కొండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత టెంపుల్ను ఇంకా కూడా అభివృద్ధి దశలు నడిపించడం కోసం, గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం, మరి ఇక్కడ కాటేజెస్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కోసం ₹100 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. నేను ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా 100 కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గం మీదనే కాకుండా ఈ రాష్ట్రం మీద ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆయురారోగ్యాలు ఇంకా పెరగాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని,
ఇక్కడ తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఆలయ పరిసరాలను కూడా పెంపొందించి ఇంకా చాలామంది భక్తులకు సౌకర్యంగా కల్పించడమే కాకుండా ఇక్కడ వీటి యొక్క ఆదాయ వనరులను కూడా పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆదాయ వనరులను కూడా పెంపొందించుకునే విధంగా తప్పకుండా కృషి చేస్తాం. మా పాలక వర్గం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మరి వారికి ఈ రోజు నుండి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర ఏ భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా సరైన పరిపాలన కొనసాగిస్తూ పాలకవర్గం చక్కగా పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ సూచన చేస్తూ జై వనదుర్గా భవానీ మాతాకి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీ నందు పీల్చే యంత్రం ద్వారా మురుగును తొలగించే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లో మొక్కలు నాటారు. 55వ డివిజన్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాన కాలువ పూడిక పనులు ప్రారంభించారు. అనంతరం డివిజన్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, విద్యుత్ తదితర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాల్వను పరిశీలించి మురుగు పేరుకుపోయిన ప్రాంతాలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. 6వ డివిజన్ ఖానాపురం ప్రధాన రహదారిపై గల డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్, ఖాళీ స్థలాలను శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. డివైడర్కు స్వయంగా కాసేపు మేయర్ నీరజతో కలిసి రంగులు వేశారు. అనంతరం సెంటర్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి ప్రభుత్వ స్థలాల గోడలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడలకు రంగులు వేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో ఖమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో వచ్చే వానాకాలానికి ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తయారు చేయాలి, ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మొత్తం డ్రైన్స్ అన్నీ క్లీన్ కావాలి, లో లయింగ్ ఏరియాస్ అన్నీ మంచిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఊర్లో ఉన్న వాల్స్ అన్నీ వాల్ పెయింటింగ్తోని, సెంట్రల్ డివైడర్సు, అలాగే మరి మీడియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మరి అద్భుతంగా మళ్ళీ పెయింట్లతోని లేదా వాల్ ప్రాజెక్టు పిక్చర్స్తోని తయారు చేయడానికి మరి వర్క్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రోడ్స్ ప్యాచ్ వర్క్స్ చేస్తూ ఉన్నాం. మరి ఖాళీ ప్లాట్లలో లో లయింగ్ ఏరియాస్, పిచ్చి మొక్కలు లేదా డెబ్రిస్ ఉన్న దగ్గర డెబ్రిస్ తొలగిస్తూ ఉన్నాం. పట్టణ ప్రగతి ఒక అద్భుతమైన కార్యక్రమం. మన పట్టణాలని అద్దాల్లాగా ఉంచుకునేదానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితోని నడుస్తున్న కార్యక్రమం. సో అందులో భాగంగా ఈరోజు 6వ డివిజన్లో సెంట్రల్ మీడియన్స్, అలాగే వాల్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన మరి పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వివిధ డివిజన్లో కూడా మరి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాలని పొద్దున్నే లేచి డివిజన్లో తిరుగుతూ మేయర్ గారు, మేము కార్పొరేటర్లు, కమిషనర్ గారు అందరం కూడా పట్టణ ప్రగతిని దిగ్విజయం చేస్తూ ఉన్నాం. ఈ పట్టణ ప్రగతిలోనే మరి కేటీఆర్ గారు కూడా, పురపాలక శాఖ మంత్రి కూడా ఖమ్మం రావాలనేది మా కోరిక. తద్వారా ఖమ్మంలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరి వారి చేతుల మీదుగా చేసుకోవాలని, కొత్త మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము, ఎఫ్ఎస్టిపి ప్లాంటు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న సిటీ లైబ్రరీని ఇనాగ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఒక కొత్త ఫుట్పాత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాము. అలాగే లకారంలో తీగల బ్రిడ్జు మరి ఏదైతే ఉన్నదో అది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన దాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నాం. పట్టణంలో అనేక చోట్ల పట్టణ ప్రకృతి వనాలు, అలాగే తెలంగాణ క్రీడా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే అద్భుతమైన నర్సరీలను కూడా మరి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి దాదాపు 4 లక్షల చెట్లు ఏదైతే ఈ సీజన్ కోసం అని చెప్పి తయారు చేశామో ఆ నర్సరీ కూడా రెడీగా ఉంది. దాన్ని కూడా మరి వారితోటి ప్రారంభోత్సవం చేసుకోవాలనేది. దాంతోపాటు టేకులపల్లిలో అదనంగా నిర్మించిన 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే కేసీఆర్ టవర్స్ ఉన్నాయో అక్కడ దాన్ని కూడా ఇనాగరేట్ చేయాలనేది మా భావన. వాటన్నిటికి కూడా కేటీఆర్ గారిని పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి రమ్మనవలసిందిగా ఆహ్వానించాం. మరి వారు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాయకుని తండాలో నేడు తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాలీబాల్, రింగ్ బాల్ ఆడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कैमरा साउंड आता है
రైతు డిక్లరేషన్ ఎర్రబెల్లిగూడెం గ్రామ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లె యాకన్న అధ్యక్షతన, నెల్లికుదురు మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పెరుమాల గుట్టన్న, పీఎస్సీఎస్ డైరెక్టర్ బాలాజీ, సీనియర్ నాయకులు కిషన్ రావు, మాజీ సర్పంచ్ బండారి మల్లన్న మరియు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందు రాకుండా నడవకుండా బెదిరిస్తున్నారు, కానీ భయపడకండి, మీ అండగా నేనుంటా. నేను ఒక్కనే ఎర్రబెల్లిగూడెంలో ఉన్న కిషన్ రావును, మీ బీదల దగ్గర ఉండటం నేను ఒక్కడిని. దొరలంతా ఒకటే, వారంతా కట్టుకట్టి ఉన్నారు కాబట్టి మీరు భయపడకండి. ప్రతి దాంట్లో అడుగులో ఏ ఫంక్షన్ పండుగ నేను మీ ముందు నడుస్తా, మీ అందరికీ ఉంటారని మీ అందరి అవకాశం. మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎర్రబెల్లిగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. పోయిన నెల 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ మన వరంగల్ రైతు డిక్లరేషన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. బలమెత్తి ఉద్యమం చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు దళితును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ముఖ్యంగా లేట్ అయినందుకు అందరికీ క్షమాపణలు కోరుకుంటూ, ఈరోజు నెల్లికూదురు మండలం ఎర్రబెల్లిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి రైతు రచ్చబండ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, అలాగే ఈ వేదిక ముఖ్య అతిథిగా చేసినటువంటి మన సభాధ్యక్షులు పల్లె యాకన్న, అలాగే ఎర్రబెల్లిగూడెం కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కిషన్ రావు గారు, అలాగే నెల్లికూదురు మండల గ్రామ పార్టీ అధ్యక్షులు బైర్ అశోక్ గౌడ్ గారు, నెల్లికూదురు మండల మాజీ రంగారెడ్డి జిల్లా మాంచల మండలంలోని లోయపల్లి గ్రామంలో జెడ్పీటీసీ మరి నిత్యానిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు, భారీగా టీపీసీసీ కొత్త కుర్మ శివకుమార్ దండే, రఘురామరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ బాణభంగం తెలంగాణగా మారింది. రేప్ చేసిన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? రేపుకు గురి కాబట్ట మహిళలకు మౌనం పాటిస్తూ నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు వరంగల్ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని విహెచ్ హనుమంతరావు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో భూముల పంపిణీ జరిగిందని, నేడు తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నాతో పాటు వచ్చిన యువకులు, మా ప్రజాప్రతినిధులు, నిజంగా లోయపల్లి కాంగ్రెస్ కమిటీ అందరు కూడా హనుమంతన్నతో ఒక ఫోటో దించుకుంటారట. పేరు పేరున ప్రతి ఒక్కరికి, మోతీరామ్ నాయక్ గారికి, మా జంగన్న గారికి, సత్యన్న గారికి, సీనన్న గారికి విన్నపం. హనుమంతన్న నాయకత్వంలో 50 మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. నిజంగా యువకులందరికీ స్వాగతం, సుస్వాగతం. బాబు మీరు ఎంతసేపటికి ఏదో రాయకుండా మా పార్టీలో ఎంతో ఊపు వచ్చిందని ఏ పేరు మళ్ళీ పోతారు. ఈ రోజు హనుమంత్ రెడ్డి గారి అన్న నాయకత్వంలో మా వెంకటేశు, గుర్రాల నవీను, సురేష్, నరసింహ, ఇంకో వెంకటేశు, అదేవిధంగా శ్రీకాంత్, వెంకటేష్, రాకేష్, అదేవిధంగా మా గుర్రాల నవీన్, మా నరసింహ, శ్రీకాంత్, మధు, సురేష్, ముందుకు రా సురేష్, ఇంకో వెంకటేష్ రాలే, వెంకటేష్ వేసుకున్నావా? దామిడా దారా, మధు దారా, ఇంచుమించు అందరి పేర్లు నాకు తెలుసు.
మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు చేసి 6గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 40,000 విలువైన అంబర్ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం మరియు పోలీస్ సిబ్బంది మహబూబాబాద్, గూడూరు, కురవి, కేసముద్రాలతో దాడులు నిర్వహించగా 6 వ్యక్తుల దగ్గర సుమారు 40,000 విలువైన అంబర్ గుట్కా ప్యాకెట్లతో పట్టుబడ్డారు. ఆ 6 వ్యక్తులు గత కొంతకాలం నుండి బీదర్ నుండి గుట్కా కొని మహబూబాబాద్, గూడూరు, కురవి, కేసముద్రంలో వివిధ పాన్ షాపులకు మరియు చిన్న చిన్న కిరాణా షాపులకు గుట్కా అమ్ముతున్నారు. ఈ విధంగా అంబర్ గుట్కా అక్రమ వ్యాపారం చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. ఈరోజు గౌరవనీయులు శ్రీ ఎస్పీ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ పవార్ సార్ యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు టాస్క్ ఫోర్స్ టీము కురివి, మహబూబాబాదు, గూడూరు, కేసముద్రం మండలాల్లో తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గుట్కా, అదేవిధంగా గుట్కా కావచ్చు, బెల్లం కావచ్చు, గాంజా కావచ్చు, ఇతర పీడిఎస్ రైస్ కావచ్చు, వీటి మీద స్పెషల్గా ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఈ కురివిలో, అదేవిధంగా మహబూబాబాదు, కేసముద్రం, గూడూరులో ఒక 6 మెంబర్స్ దగ్గర 40,000 రూపాయల విలువైన అంబర్ ప్యాకెట్లు పట్టుబడడం జరిగింది. అదేవిధంగా ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీద కేసముద్రం మండలంలో పేకాట స్థావరం మీద కూడా దాడి చేయడం జరిగింది. దీంట్లో ధనసరి విలేజ్ చెందిన ఒక 7 మెంబర్స్ పట్టుబడడం జరిగింది పేకాట ఆడుతూ. అదేవిధంగా వారి వద్ద నుండి 7 సెల్ ఫోన్స్, 4 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 21,950 రూపాయలు నగదు కూడా వారి వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇల్లీగల్ దందాలకు పాల్పడినా, ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వారి మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రిపీటెడ్ నేరస్తులు ఉంటారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం, తదుపరి ఏదైతే చట్టపరి చర్యలు ఉంటే అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్టయితే మాత్రం వాళ్ళ మీద అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ముమ్మాటికి మహానేతకు మరణం లేదు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారు. రుణమాఫీ ఒక్కసారిగా చేసిన ఘనత వైఎస్ఆర్ది. విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. పేదింటి బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. పైసా ఖర్చు లేకుండా పేద ప్రజలు పెద్ద పెద్ద ఆపరేషన్లను రాజీవ్ ఆరోగ్యశ్రీతో చేయించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రిజర్వాయర్లకు మరమ్మతులు చేయించిన ఘనత వైఎస్ఆర్ది. 50 కోట్లు కేటాయించి కాలువల ఆధునీకరణ చేయించాడు. 25,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు త్రాగునీరు అందించారని వైరా టౌన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు. వైరా ప్రజలకు మాటిచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే 50 కోట్లు దానికి శాంక్షన్ చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దానికి మరమ్మతులు చేస్తే 2 పంటలు పండాయి. 25,000 ఎకరాలకు సాగునీరు అందింది. 12 మండలాలకు తాగునీరు అందింది. ఒకటి అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ మళ్ళీ 1 ఎకరాకైనా అదనంగా నీళ్ళు ఇచ్చారా? 1 రూపాయినా ప్రాజెక్టుకు శాంక్షన్ చేశారా? లేదు. ఎందుకని? చేతకాక, చిత్తశుద్ధి లేక? ఏదీ లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది ఎందుకు? ఆయన కుటుంబం కోసం, ఆయన అధికారం కోసం, ఆయన రాజకీయాల కోసం. ఏ వర్గానికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు? రైతులకి రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు. 8 సంవత్సరాలుగా ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచాడు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇండిపెండెంట్ గా నిలబడితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈరోజు పశువులను కొనుక్కున్నట్టు, పశువులు అమ్ముడు పోయినట్టు కేసీఆర్ గారు నడి బజార్లో కొనుక్కున్నానంటే పశువులాగా అమ్ముడు పోయాడు ఈ ఎమ్మెల్యే. రాజకీయ వ్యభిచారం కాదా? ఒక పార్టీలో నుంచి గెలిచి ఇంకో పార్టీ సంకనెక్కడం
అదే చేశాడు కదా. పైగా సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా తాలిబాన్ల కార్యకర్తల్లాగా పనిచేయాలట. నిజమే కదా. కేసీఆర్ గారు తాలిబాన్ పరిపాలన అందిస్తుంటే మరి కేసీఆర్ గారి కార్యకర్తలు తాలిబాన్ల లాగా దేనిలాగా పనిచేస్తారు మరి? అంతే కదా. సిగ్గు లేకుండా బెల్ట్ షాపులన్నీ మనోళ్ళే నడుపుతున్నారు, వాళ్ళని వదిలేయండి అని ఎమ్మెల్యే అన్నాడు అంటే అంతకు మించిన సిగ్గుమాలిన ఎమ్మెల్యే ఇంకేమైనా ఉంటాడా? ఈ ఎమ్మెల్యే ఒక విషయం తెలుసుకోవాలి. 2014లో ఏ ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ గారి ఫోటోను పెట్టుకొని గెలిచాడో మళ్ళీ ఆ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలోకి చేరినాక కేసీఆర్ గారి ఫోటోను పెట్టి పోటీ చేస్తే ఏమైంది? స్థానిక సంస్థలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు ఎటువంటి నిధులు ప్రభుత్వం విడుదల చేయకుండా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ పంచాయతీల నుండి పనులు చేపట్టాలని ప్రభుత్వం సర్పంచులపై ఒత్తిడి చేస్తూ పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తామని బెదిరిస్తూ గతంలో చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా ఉండడం వల్ల సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించడంతో ఈరోజు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మూడుచింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుని, స్థానిక మంత్రి మల్లారెడ్డిని ప్రజల సమక్షంలో సభాముఖంగా నిలదీయడంతో వారు అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా పల్లె ప్రగతిలో జిల్లా పరిషత్లో కూడా నేను ప్రశ్నించడం జరిగింది. ఆయన పల్లె ప్రగతి ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వ పరంగా ₹1 కూడా కేటాయింపు లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల మీద అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి అప్పుల పాలైనటువంటి గ్రామ పంచాయతీలను మళ్ళీ అప్పుల ఉబ్బిలకు నెట్టే విధంగా అదేవిధంగా వాళ్ళు జీతభత్యాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వాలంటే చెక్ ఇచ్చిన తర్వాత 3-4 నెలల దాకా కూడా వాళ్ళకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈనాడు నేను ప్రశ్నించిన సర్పంచులు సూసైడ్ చేసుకొని అప్పులు కట్టలేక చనిపోతున్నారు. మరి పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువైతుంది. ప్రభుత్వ పరంగా ₹1 కేటాయింపు లేకుండా మరి వాళ్ళతో లక్షలాది రూపాయలు ఒక చేసే కార్యక్రమాలే కాకుండా ఈ విధంగా పార్టీ పరంగా షో చేసుకోవడానికి, వాళ్ళ పార్టీ కార్యక్రమంగా నిర్వహించుకోవడానికి సర్పంచ్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి దాదాపు లక్షల రూపాయలు వాళ్ళ ప్రోగ్రాంల కోసం ఖర్చు పెట్టేయడం జరుగుతుంది. అధికారులను కూడా భయభ్రాంతులను చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేయాలి, మీరు అప్పులు చేస్తారా, ఏ విధంగా సర్పంచ్తో పెట్టిస్తారా, ఏ విధంగా చేస్తారా, ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రశ్నించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని, నాయన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వరు, మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, గ్రామాల్లో కుంటిపడిపోయినటువంటి వ్యవస్థను మరి వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు టీడీల ద్వారా వచ్చిన డబ్బులను ప్రభుత్వం వాడుకుంటుంది. అదే గ్రోత్ కారిడార్ ద్వారా వాళ్ళకు దాదాపుగా 5% ఏ లేఅవుట్ చేసినా, ఏ హెచ్ఎండిఏ లేఅవుట్ చేసినా, ఎవరు కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఆ గ్రామ పంచాయతీలకు ఇక్కడ లోపల కిలోమీటర్ కానీ బయట కిలోమీటర్ కానీ వాళ్ళ కోట్లాది రూపాయలు ప్రభుత్వం వాడుకుంటుంది, వాళ్ళ పన్నులు వాడుకుంటుంది, వాళ్ళు హౌస్ ట్యాక్సులు కట్టి అవి వాడుకుంటుంది. ప్రభుత్వం గ్రామాలకు గ్రామీణ వ్యవస్థకు డబ్బులు ఇవ్వాల్సింది పోయి గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి మళ్ళీ పల్లె ప్రగతి పేరుతో వాళ్ళ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము అడ్డుకోవడం జరిగింది. సర్పంచ్ల పరంగా అన్ని గ్రామీణ వ్యవస్థ మొత్తం నీరుగారిపోయింది, మండల వ్యవస్థ నీరుగారిపోయింది, జిల్లా పరిషత్ వ్యవస్థ నీరుగారిపోయింది, మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థనే నీరుగారిపోయింది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి రెండిట్లో కూడా దోసుకుంటున్నటువంటి ప్రభుత్వం మిత్తిలు కట్టలేని పరిస్థితుల అప్పులు తెచ్చి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు కట్టలేని పరిస్థితుల ప్రజలను భయభ్రాంతులను చేసి, నాయకులను భయభ్రాంతులను చేసి, సర్పంచ్లను భయభ్రాంతులను చేసి మరి అప్పులు కానీ అదేవిధంగా 57 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని మాటిచ్చారు. 3 సంవత్సరాల కింద 3-4 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళకి ఇంతవరకు అప్లై చేసిన వాళ్ళకి వస్తలేరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా అదేవిధంగా వాళ్ళని తీసేస్తారు తప్ప కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి వితంతు పెన్షన్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇచ్చిన కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా రైతుల రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, రుణమాఫీ చేయకుండా ఇంట్రెస్ట్ కట్టకపోతే బ్యాంకులకు ఏవైతే పెన్షన్స్ వస్తాయో ఆ పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళు దాని కిందకి వాళ్ళు కట్టేటువంటి మిత్తి కిందకి ఇంట్రెస్ట్ కిందకి పట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి గ్రామ పంచాయతీల్లో ఏవైతే ఎస్టీఓలు ఉన్నాయో వీళ్ళు కట్టినటువంటి డబ్బులు ఎస్టీఓలకు వెళ్తున్నాయి. ఎస్టీఓలో ఫ్రీజింగ్ పెట్టేసి వాళ్ళకు సాలరీస్ రాకుండా కాంట్రాక్టర్లు పనులు చేస్తే ఆ పనులకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు సర్పంచ్ల మీద
ఎంపీపీల మీద జెడ్పీటీసీల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము పని చేసినాం, మాకు డబ్బులు ఇవ్వట్లేదని. ఈ విధంగా ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వం విఫలమైంది. ఇక్కడ పెన్షన్లలో విఫలమైంది, డబుల్ బెడ్రూమ్లు ఇళ్లలో విఫలమైంది, శాలరీ సీట్లో విఫలమైంది. మొత్తం గ్రామీణ ప్రాంతాన్ని, వ్యవస్థను, పట్టణ ప్రాంతాన్ని, ముఖ్యంగా పట్టణంలో ఫ్రీగా వాటర్ ఇస్తామని చెప్పారు, కొత్త వాటర్ ఇస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో, గ్రామాలలో కనెక్షన్ ఇవ్వకుండానే బిల్లులు పంపిస్తున్నారు. వాళ్ళు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఎప్పుడో కట్టిన ట్యాంకు నుంచి వాటర్ వస్తుంటే కూడా వాటి మీద బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంతవరకు మిషన్ భగీరథ ఇయ్యనటువంటి గ్రామాలలో కూడా వాళ్ళు బిల్లులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. మేము అదేవిధంగా కొద్దిమందికి రైతు బంధు కూడా రావట్లేదు, దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేస్తుందా లేకపోతే క్షమాపణ చెప్తుందా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు శివావేణు అధ్యక్షతన సత్తుపల్లి మండలం బేతపల్లి గంగారం మరియు పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రైతుకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ రైతుకు చేస్తామని, అలాగని భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు, భూమి లేని ఉపాధి హామీ కూలీలు ప్రతి ఒక్కరూ ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని, అలాగే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, రైతు కమిషన్ సమస్యలపై శాశ్వతమైన పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోవిడ్ బారిన పడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని గంగారంలోని భక్తాంజనేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సత్తుపల్లి పట్టణ కమిటీ సభ్యులు కొర్రపాటి సాల్మాన్ రాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సమాచార జగన్ నాయకత్వం, సమాచార జగన్ నాయకత్వం, సమాచార జగన్ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ప్రభుత్వాలే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజల మనోభావాలు తెలుసుకొని ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి, పేదవాడి స్థితిగతులు మెరుగుపరచడానికి, వాడి సంపద పెంచడానికి, కొనుగోలు శక్తిని పెంచడానికి, మధ్యతరగతి వాడి యొక్క సంపద పెంచడానికి, కొనుగోలు శక్తి పెంచడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి కానీ, పేదవాడు కానీ, రైతు వర్గాలు కానీ అనేక కష్టాలు పడుతూ ఉంటే ఈ 2 ప్రభుత్వాలను కూడా వినోద తీరుకోసిన సందర్భంగా ఏమాత్రం స్పందించకుండా పేద వర్గాల గురించి, ముఖ్యంగా దళితుల గురించి, గిరిజనుల గురించి, వెనుకబడిన కులాల గురించి, మైనారిటీ వర్గాల గురించి ఇవన్నీ వాళ్ళకి పట్టింపు లేదు. ఇవాళ మన బీజేపీ ప్రభుత్వం చూసినట్టయితే మతాల పేరుతో, కులాల పేరుతో వర్గీకరించి దేశ సమగ్రతని, సమైక్యతని భంగం కలిగించే విధంగా బీజేపీ ప్రవర్తిస్తున్న విషయం నాకు తెలిసి ఇవాళ గుడ్డాన్ని వాళ్ళు మసీదులు గౌరవపడతాం, మసీదుల కింద లింగాలు ఉన్నాయని ఇలాంటి ఒక సెంటిమెంట్ మాటలు తెలిసి హిందూ తగాదాలు పెట్టి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలిసే భారతీయత, అదే భారతీయత. అలాంటి దానికి విరుద్ధంగా బీజేపీ వర్గీకరించి దేశాన్ని సమగ్రతను భంగం కలిగిస్తుంటే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెటపల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామంలో జరిగిన రచ్చబండ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నను మరియు రైతు కూలీలను రాజుల్ని చేయడానికి రాహుల్ గాంధీ వరంగల్ వచ్చాడని, వరంగల్ వచ్చి రైతుల శ్రమను గౌరవించి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడే అత్యున్నత సంక్షేమ పథకాలతో రైతన్నను రాజులు చేయడానికి వచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ రైతన్నను కూడా రాజును చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రైతు తాను పండించే ఉత్పత్తులు ఏవైనా కానీ కనీస మద్దతు ధర కల్పింపబడటం ప్రభుత్వాలు బాధ్యత వేసుకోవాలి. నాకు ఇప్పటికీ గుర్తుండే, అప్పుడు పెద్ద రత్నాకర్ వారు దుగ్గరం శాసనసభ నియోజకవర్గ
శాసనసభ్యులుగా రాష్ట్రం ఏదైతుందో మీరు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004కి పూర్వం మనం ఒకసారి గమనం చూసుకుంటే ఆనాడు వరిధాన్యం మద్దతు ధర 400-450 ఉన్నాయి. ఆ 400-450 పొందడానికి మన రైస్ మిల్లుల దగ్గర 10 యాభలు వస్తే వాడు 50 రూపాయలు పోగ పెట్టి మన 400 వస్తువులు ఎక్కడ పెద్దవాళ్ళే. అదే 4 తరగతులు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందో వీళ్ళ గ్రామాన ఐక్యని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మీకు అడిగి లేదు హమాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. లోయపల్లి గ్రామంలో జెడ్పీటీసీ మర్రి నిత్యానిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్. ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు. మహబూబాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు, 6 అరెస్ట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.